చెల్లి, వాస్తవంగా మన పూర్వీకుల నుంచి ఇప్పటివరకు మనం ఈ స్వర్గం ఒకటి ఉందని, అందులో మధుపాన ప్రవాహాలు ఉంటాయని, పురుషులకు 72 కన్యలు దొరుకుతారని వింటున్నాం కదా. ఈ పురుషులు మన మీద ఎన్ని ఆంక్షలు విధించినా కూడా సహిస్తున్న మనకు ఈ స్వర్గంలో ఏం దొరుకుతుంది? ఈ స్వర్గమని మనం పిలిచే జన్నత్లో పురుషులు అడ్డు అదుపు లేకుండా రాసలీలలు జరుపుకోవడానికి 72 కన్యలు, నిరంతరము ప్రవహించే మధుపానం ఉందని ఔకదంపుడు ప్రసంగాలు చేస్తున్న ఈ మత ప్రచారకులు వింటున్న మనం, స్త్రీలైనా మనకోసం ఈ జన్నత్లో ఏమైనా ఉందా అని మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఏ ఆదిలా, ఫాతిమా, మీకు తెలుసా? హిమాలయ పర్వతాల దగ్గర భారతదేశమనే ఒక దేశం ఉంది. ఆ దేశంలో ఒక సనాతన ధర్మం అని ఒక ధర్మం ఉందట. అందులో స్త్రీలను దేవతలతో సమానంగా పూజిస్తారట. అక్కడ పుట్టిన బాగుండేది కదా. ఇప్పటికైనా కనీసం మీ మస్తిష్కంపై ఉన్న ఆ అడ్డుతెరలు తొలగిపోయి మీ మేధస్సులో ఇలాంటి ప్రశ్నలు ఉద్భవిస్తున్నందుకు సంతోషంగా ఉందమ్మా. ఈ పురుషులచే సృష్టించబడినటువంటి ఈ ఇస్లాం అనే భావజాలంలో మిమ్మల్ని బానిసలను చేసుకుని మిమ్మల్ని ఒక ఆట బొమ్మలుగా వాడుకోవడానికి వాళ్ళు సృష్టించిన ఆ భావజాలంలో మీకు ఏ స్థానం లేదని, కేవలం మీరు బానిసలతో సమానమని, మీ స్థానం ఏమిటో మీరు కనీసం ఇప్పుడైనా గమనించగలుగుతున్నందుకు సంతోషం. మీరు చెప్పింది నిజమేనమ్మా. మా భారతదేశంలోని సనాతన ధర్మంలో యత్ర నార్యస్తు పూజ్యతే రమంతే తత్ర దేవతః అని స్త్రీలను దేవతలతో సమానంగా పూజిస్తారు.